धन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी ग्रंथरा श्रीमद् भगवद गीता की जय गीतामृतम की जय మీ అందరికి మరి ఒకసారి గీతామృతానికి స్వాగతం సుస్వాగతం. సో భగవంతుడు ఈ భగవద్గీతను మొట్టమొదటగా ఎవరికి బోధించాడు అనే దగ్గర నుంచి మనం ప్రారంభిద్దాము. మొట్టమొదటిగా భగవంతుడు 4వ అధ్యాయము 2వ శ్లోకంలో చెప్పినట్టుగా ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. భగవంతుడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తావానమహవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకమే బ్రవీత్. మొట్టమొదటగా భగవంతుడు విశ్వంలో సూర్య భగవానుడికి భగవద్గీతను బోధించారు. సూర్యుడు మను ఇక్ష్వాకు ఈ విధంగా భగవద్గీత పరంపర ద్వారా రావడం జరిగింది. కానీ అది ఆ పరంపర విచ్ఛిన్నమైనప్పుడు భగవంతుడు తిరిగి నేను ఈ ధర్మశాస్త్రాన్ని ధర్మాన్ని పునఃస్థాపించడానికి కొరకు అవతరిస్తానని భగవంతుడు బోధించాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవంతుడు భగవద్గీతను ఎందుకు బోధించాడంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము నశిస్తుందో అక్కడక్కడ ధర్మాన్ని పునఃస్థాపించడానికి కొరకు అధర్మాన్ని నశింపజేయడానికి భగవంతుడు అవతరిస్తాను అన్నాడు. అంటే భగవద్గీత ద్వారా భగవంతుడు నిజమైనటువంటి ధర్మాన్ని అంటే మానవులు పాటించవలసినటువంటి ధర్మాన్ని పునఃస్థాపించడానికి అర్జునుడికి మొట్టమొదటిగా ద్వాపర యుగంలో అంటే కలియుగం రాబోతుంది కాబట్టి ఇంకా ద్వాపరయుగం ఎండింగ్ లో మహాభారత యుద్ధ భూమిలో కురుక్షేత్ర రణరంగంలో 2 ఉభయ సేనల మధ్య భగవంతుడు అర్జునుడికి బోధించడము జరిగింది. మరి అర్జున్ని భగవంతుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు భగవద్గీత బోధించడానికి. అర్జునుడు భగవంతుడి యొక్క భక్తుడు మరియు స్నేహితుడు. కురుక్షేత్రాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు భగవంతుడు? కురుక్షేత్రము అనాది కాలం నుంచి అది ధర్మక్షేత్రము. ఎందుకు ధర్మక్షేత్రము? అక్కడ అనాది కాలం నుంచి ఋషులు మునులు తపస్సు చేస్తూ వాళ్ళు ధర్మ కార్యక్రమాలను అనగా యజ్ఞాలను అక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ క్షేత్రము చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము కురుక్షేత్రము. భగవంతుడు ఈ పరమ రహస్యమైనటువంటి భగవద్గీత మొత్తంగా 700 శ్లోకాలతో నిండి ఉంది. ఈ 700 శ్లోకాలను 18 అధ్యాయాలుగా విభజించడం జరిగింది. మొదటి అధ్యాయం నుండి 6 అధ్యాయాల వరకు దాన్ని కర్మయోగము, 5 వరకు కర్మయోగము, 6వ అధ్యాయము ధ్యాన యోగము, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగము, 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞాన యోగము. మరి భగవంతుడు ఈ భగవద్గీతలను బోధించడానికి కారణము మరియు ఎవరి కొరకు భగవంతుడు ఈ భగవద్గీతను బోధించడం జరిగింది అంటే పద్మపురాణంలో చెప్తున్నారు. జలజానవ లక్షాని స్థావర లక్ష వింశతి క్రిమయ రుద్ర సంఖ్యాక పక్షినాం 10 లక్షణం
త్రింశలక్షాని పశవః చతుర్లక్షాని మానవః. అంటే భగవంతుడు మనకు డౌట్ రావచ్చు, భగవద్గీత ఎవరి కొరకు బోధించడం జరిగింది? ఈ సృష్టిలో 84 లక్షల జీవకోటి ఉన్నారు. వారిలో పద్మపురాణంలో విభజించి చెప్తున్నారు. 9 లక్షలు జలచరాలు, 20 లక్షలు చెట్లు చేమలు, 11 లక్షలు క్రిమికీటకాలు, 10 లక్షలు పక్షులు, 30 లక్షలు జంతువులు, 4 లక్షలు మనుషులు. మరి వీళ్ళలో కూడా భగవంతుడు ఎవరి కొరకు బోధించాడు? వేరే శాస్త్రాలు లైక్ పురాణాలు, ఉపనిషత్తులు అవి మామూలుగా బ్రాహ్మణులు చదువుతూ ఉంటారు, దానివల్ల ప్రయోజనం పొందుతారు. కానీ భగవద్గీతను భగవంతుడు ఈ సృష్టిని స్పెషల్గా యావత్ మానవాళిని 4 వర్ణాలుగా విభజించారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య, శూద్ర. భగవంతుడు భగవద్గీతను ప్రతి ఒక్కరి కొరకు స్పెషల్గా స్త్రీ, శూద్ర, వైశ్యుల కొరకు, అంటే క్షత్రియులు పూర్వకాలం క్షత్రియులు, బ్రాహ్మణులు గురుకులంలో ఆచార్యుల దగ్గర వైదిక జ్ఞానాన్ని పొంది వాళ్ళు దాని ప్రకారం వాళ్ళ జీవితాన్ని గడిపేవాళ్ళు. కానీ స్త్రీలకు, శూద్రులకు, వైశ్యులకు ఆ అవకాశం ఉండేది కాదు. మరి వాళ్ళ ఉద్ధరణ ఎలా జరుగుతుంది అని భగవంతుడు ఆలోచించి భగవద్గీతను ఈ భూమి మీదకి మనందరి కొరకు, మన ఉద్ధరణ కొరకు తీసుకొని రావడం జరిగింది. మరి ఇంకా మనము భగవద్గీత ముఖ్యంగా ఈ భగవద్గీతలో ఏ విషయాలు పొందుపరచబడ్డాయి? మనం ఇప్పుడు భగవద్గీతని ఈరోజు క్లాస్ అటెండ్ చేయడానికి వచ్చాము. మరి ఏం నేర్చుకోబోతున్నాం? భగవద్గీత మొత్తం 700 శ్లోకాల్లో మనం తెలుసుకోబోయేది ఏంటి? దానివల్ల మనకు లాభం ఏంటి? భగవద్గీతలో చెప్తున్నారు, ముఖ్యంగా 5 విషయాలని బోధించడం జరిగింది. 1 ఆత్మ, 2 పరమాత్మ, 3 ప్రకృతి, 4 కాలము, 5 కర్మ. సో ఇవి మన నిజ జీవితంలో చాలా చాలా ఉపయోగకరమైనటువంటిది. మనము ఉన్నాము, మనము ఆత్మన, ఆత్మ కాకుండా ఇంకేదన్నా మనం ఎలా తెలుసుకోగలుగుతాము? మనం సపోజ్ ఆత్మ కాదు, మనకు కనబడుతున్నటువంటి దేహమే మనం అనుకుంటే, మనం నిజ జీవితంలో చూస్తూ ఉన్నాము ఎంతో మంది దేహం అక్కడే ఉంది, కానీ ఆయన మాట్లాడట్లేదు. ఆయనను పట్టుకొని చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఆ దేహము లోపల ఆత్మ వెళ్ళిపోయింది. అప్పుడు అంటా మనం, అరే అతను చాలా మంచివాడు ఉండే వెళ్ళిపోయాడు, ఆమె చాలా మంచిది ఉండే ఎవరు వెళ్ళిపోయారు? దాంట్లోంచి ఆత్మ ఈ దేహంలోంచి వెళ్ళిపోయింది. మొట్టమొదటిగా మనకు నేను ఈ దేహాన్ని, కనబడుతున్నటువంటి దేహాన్ని కాదు అని మనకు తెలిసినప్పుడు, మనము ఆత్మను నేను అన్నప్పుడు ఆత్మ యొక్క లక్ష్యం గురించి, ఆత్మ చేయవలసినటువంటి కర్మ గురించి మనము మన యొక్క నిజ జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనము తెలుసుకొని జీవితాన్ని నేను ఆత్మగా జీవించడం ప్రారంభిస్తే చాలా అత్యంత ఆనందంగా జీవించగలుగుతాం. అదేంటి ప్రభుజీ, ఇన్ని రోజులు మనము చాలా చక్కగానే జీవిస్తా ఉన్నాం కదా. ఓకే, జీవిస్తున్నాం. మన ఇంట్లో ఉన్నట్టుండి ఎవరో వెళ్ళిపోయారు, మన ఇంటి పక్క వాళ్ళు వెళ్ళిపోయారు అంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మరి వాళ్ళు అక్కడే ఉన్నారు కదండి. అంటే ఈ దేహంలోంచి నేను అనే ఆత్మ వెళ్ళిపోవడం వల్ల మనకు దుఃఖము. ఇలా ఎన్నో జన్మల నుంచి, లక్షల జన్మల నుంచి నేను ఏదో ఒక దేహాన్ని తీసుకుంటున్నాను, ఆ దేహంలోంచి నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నేను వెళ్ళిపోయినప్పుడు నాతో పాటు ఎవరైతే సాంగత్యం ఉండేనో వాళ్ళు దుఃఖానికి గురవుతా ఉన్నారు. అంటే నేను వచ్చినప్పుడు కొంతమందికి ఆనందం ఇస్తున్నాను, నేను వెళ్ళిపోయేటప్పుడు భయంకరమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తున్నాను. అదేవిధంగా నేను కూడా అంతే. నేను ఎవరినైతే కోరుకుంటున్నానో వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ దేహమానే ఉంది, వాళ్ళు అనే ఆత్మ వెళ్ళిపోయినప్పుడు భరింపరానటువంటి దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఈ ఆత్మ జ్ఞానము, నేను ఆత్మను అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకా ఇటువంటి దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో, జన్మ ప్రక్రియ, ఆ పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి భగవంతుడు ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని మనకు భగవద్గీతలో పొందుపరిచారు. తర్వాత నెక్స్ట్
భగవద్గీతలో ఉత్తమమైనటువంటి విషయము పరమాత్మ. పరం ఆత్మ, ఆత్మలన్నిటికీ ఆత్మ పరం ఆత్మ. అంటే మనందరం కూడా భగవంతుడి యొక్క అంశీభూతులం. మనం ఎట్లయితే మన హోల్ దేహానికి ఎన్నో అంగాలు ఉన్నాయి, అవన్నీ కూడా దేహంలో పార్ట్ అండ్ పార్సల్. ఇది భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. సో భగవంతుడు అంటాడు, మీరు చూస్తున్నటువంటి జీవులందరూ కూడా నా యొక్క అంశాలు. ఆ అంశాలు ఏంటంటే, మరి భగవంతుడి అంశాలు ఈ భౌతిక దేహాన్ని తీసుకోవడం వల్ల ఈ భౌతిక దేహము మనస్సుతో కూడుకున్నటువంటి ఇంకా 5 ఇంద్రియాలు, అంటే 6 ఇంద్రియాలతో ఎప్పుడు సంఘర్షణని మనం ఫేస్ చేస్తా ఉన్నాం. అంటే మనకు ఓవరాల్ గా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు 11 ఇంద్రియాలు. సో మనకు ఈ ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ శరీరము మనని ఐదర్ అత్యంత సుఖాన్ని ఇవ్వగలుగుతుంది, అత్యంత బాధని ఇవ్వగలుగుతుంది. ఎప్పుడు ఈ శరీరం మనకు అత్యంత సుఖం ఇవ్వగలుగుతుంది? పరమాత్మ జ్ఞానము తెలుసుకొని పరమాత్మ బోధనల ప్రకారం మన జీవితాన్ని గడిపినప్పుడు. పరమాత్మ అన్నప్పుడు అక్కడ కూడా మనము 3 డివిజన్స్ తెలుసుకోవచ్చు. పరమాత్మ, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. భగవంతుడు 3 తత్వాలుగా మనకు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనకు ప్రకృతి గురించి భగవంతుడు బోధించారు. ప్రకృతి అన్నప్పుడు భగవద్గీతలో ఈ విశ్వంలో 2 రకాలైనటువంటి ప్రకృతులు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక ప్రకృతి, అంటే వైకుంఠ లోకాలు. 2 భౌతిక ప్రకృతి, అంటే మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రకృతి. ఆధ్యాత్మిక ప్రకృతి గుణాతీతము, భౌతిక ప్రకృతి త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది. త్రిగుణాలు ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ 3 గుణాలతో కూడుకుంది. మన దేహము భౌతిక ప్రకృతికి సంబంధించింది, ఆత్మ ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించింది. ఆత్మ గుణాతీతము, అంటే సచ్చితానందం స్వరూపము. దేహము గుణాలతో కూడుకున్నది. ఇదే ప్రకృతి మళ్ళీ 2, భౌతిక ప్రకృతి మళ్ళీ 2గా విభజింపబడుతుంది. ఒకటి ఉన్నత ప్రకృతి, 2 న్యూన ప్రకృతి. న్యూన ప్రకృతి అంటే దేహము, ఉన్నత ప్రకృతి అంటే ఆత్మ. కాబట్టి మనము ఈ దేహము వేరు అనే జ్ఞానము భగవద్గీత ద్వారా మనము పొందగలుగుతాము. నెక్స్ట్ 4వది భగవంతుడు కాలము. ఈ భౌతిక ప్రకృతి కాలముతో నడుస్తూ ఉంటుంది అన్నట్టు. కాలం ప్రకారం మారుతూ ఉంటుంది. ఈవెన్ మన దేహము కూడా భౌతిక ప్రకృతిలో భాగం కాబట్టి దేహము మార్పుతో కూడుకున్నటువంటిది, ఆత్మ మార్పు రహితమైనటువంటిది. ఆత్మ అనాది, ఆత్మ శాశ్వతము, దేహము అశాశ్వతము. ఈ దేహము యొక్క క్వాలిటీ ఏంటంటే భగవద్గీతలో చెప్తున్నారు, 6 రకాలైనటువంటి మార్పులతో కూడుకున్నది దేహము. ఏంటది? దేహము జన్మ తీసుకుంటుంది, దేహము పెరుగుతుంది, దేహము కొంతకాలం పెరగడం ఆపేసి నిలకడగా ఉంటుంది. తర్వాత ఈ దేహము ఇంకొక దేహానికి, అంటే ఆత్మ ఉన్న దేహమే, ఆత్మ లేని దేహం కాదు, ఆత్మ లోపల ఉన్నటువంటి దేహము ఇంకొక దేహానికి, అంటే ఇంకొక ఆత్మకు ఒక దేహాన్ని ప్రసాదిస్తుంది. తర్వాత ఈ దేహము స్లోగా క్షీణిస్తుంది, ఫైనల్ గా నశించిపోతుంది. అది కాలము చేస్తూ ఉంటుంది అన్నట్టు ఈ యొక్క పని. కాబట్టి ప్రతిదీ కూడా లైఫ్, మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే, మొబైల్ తీసుకున్నా, ఎలక్ట్రానిక్ తీసుకున్నా, సార్ 1 year గ్యారంటీ. తర్వాత ఏ వస్తువు తీసుకున్నా ఏదైనా కూడా సమయం మీద డిపెండ్ అవుతుంది. మన శరీరం కూడా కాలం మీద డిపెండ్ అయింది. సో కాలం అన్నప్పుడు మనకు భాగవతంలో చెప్తా ఉంటారు, అంటే లైక్ ఈ యుగ ధర్మము మనకు ఓవరాల్ గా ఈ సృష్టిని భగవంతుడు సృష్టించినప్పుడు 4 యుగాలను గా డివైడ్ చేస్తారంటూ. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగం లైఫ్ స్పాన్, దానికి కూడా కాలంతో సంబంధం ఉంది. సత్యయుగము లైఫ్ స్పాన్ ఏంటంటే 17,28,000 సంవత్సరాలు, 28,000 సంవత్సరాలు
సత్యయుగం నడుస్తూ ఉంటుంది. అందులో ఆ యుగంలో నివసించేటువంటి ప్రతి జీవి అంటే మానవుడు స్పెషల్గా అప్పుడు 1,00,000 సంవత్సరాలు ఆయు ప్రమాణం వాళ్ళకు. అదే నెక్స్ట్ యుగంకి వచ్చేసరికి త్రేతాయుగము ఆ యుగము 12,96,000 సంవత్సరాలు ఆ యుగ లైఫ్ స్పాన్. ఆ యుగంలో నివసించే వాళ్ళు 10,000 సంవత్సరాలు జీవిస్తారు. నెక్స్ట్ థర్డ్ ద్వాపర యుగం. ఆ యుగం యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 8,64,000 సంవత్సరాలు ఆ యుగం యొక్క లైఫ్ స్పాన్. ఆ యుగంలో నివసించేటువంటి వ్యక్తులు 1000 సంవత్సరాలు. తర్వాత కలియుగము వచ్చేసరికి 4,32,000 సంవత్సరాలు. ఎందుకు? కాలం ఉన్నప్పుడు కాలం గురించి చెప్తున్నాను. ఒక యుగానికి కూడా కాలము ఆయు ప్రమాణం ఉందన్నట్టు. దానికి 4,32,000 సంవత్సరాలు. ఈ కలియుగంలో భగవంతుడు ప్రతి వ్యక్తికి 100 సంవత్సరాలు. వేరే జీవులైతే లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. మనకు 100 సంవత్సరాలని నిర్దేశించడం జరిగింది. కొంతమంది కొంత ఎక్కువ కాలం ఉండొచ్చు. చాలా మటుకు యావరేజ్గా 100 లోపలనే మరణిస్తారు. మరి కాలము తర్వాత ఫైనల్ గా కర్మ. మరి మనం ఇక్కడ ఎందుకు వచ్చాము? ఈ భౌతిక ప్రపంచంలో కర్మ చేయడానికి వచ్చాం. కర్మ చేయకుండా ఎవరు ఉండరు. మరి ఆ కర్మ ఎన్ని రకాల కర్మలు? అకర్మ, వికర్మ, కర్మ. అంటే ఈ 3 రకాల్లో కర్మ అంటే మంచి పనులు చేయటము, వికర్మ అంటే చెడు పనులు, అకర్మ అంటే భగవత్ కర్మలు. అంటే భగవంతుడు బోధించినటువంటి శాస్త్ర ప్రకారము. దాన్ని ఏమంటారు? ధర్మ ప్రకారము. మరి ధర్మాన్ని ఎవరు బోధిస్తారు? భాగవతంలో చెప్తారు, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవద్గీత భగవంతుడు బోధించినటువంటి శాస్త్ర ప్రకారము. దీన్నే మనం అంటారు, ప్రతి దేశంలో పౌరులు ఆనందంగా జీవించడానికి, సుఖంగా జీవించడానికి కొరకు ఆ దేశం ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో విధి విధానాలు, పౌరులు పాటించవలసినటువంటి విధి విధానాలను వాళ్ళు తయారు చేసి ఈ విధంగా మనము ఆనందంగా సుఖంగా జీవించగలము అని చెప్పేసి వాళ్ళు రాసుకుంటారు. మరి ఒక దేశం లైక్ మనకు స్వాతంత్రం వచ్చింది 1947. దానికి ముందే రాజ్యాంగాన్ని మనము మన యొక్క పెద్దలు రచించడము, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం ప్రకారం మనము జీవించడం ప్రారంభించాం. కానీ భగవంతుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడే సృష్టి అనే ఈ విశ్వంలో జీవులు ఏ విధంగా జీవించాలి అంటే, ముఖ్యంగా మనం జీవించడానికి ఏం కావాలా? ఆహారం కావాలా, భుజించడానికి. తర్వాత మరి నిద్రించాలడానికి షెల్టర్ కావాలి, మనం నిద్రించడానికి కొరకు. మళ్ళీ ఆహార, నిద్ర, భయ, మైథునం. సో ఇంకా ఇతర జీవులను సృష్టించాలంటే సో మైథున సుఖము. తర్వాత మనము ఇతరుల వల్ల రక్షింపబడాలంటే మనము భగవంతుడు మనకు కొన్ని అరేంజ్మెంట్ చేశాడు. దాన్ని మహాభారతంలో చెప్తున్నారు. ఆహార నిద్ర భయమైథునం చ సమన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మోహితేషో అధికో విశేష ధర్మేణ హీన పశుభి సమాన. అంటే ఈ మహాభారతంలో ఈ శ్లోకం ఎందుకు చెప్పారంటే, మనం ప్రతి ఒక్క జీవి కర్మ చేయకుండా ఎవరు ఉండరు. ఇందాక చెప్పినట్టుగా 84 లక్షల జీవులు కర్మలు చేస్తూ జీవించవలసి ఉంటుంది. ఆ కర్మలేంటి? పుణ్యకర్మలు చేస్తే పుణ్య ఫలాలను అనుభవించాలి ఈ జీవితంలో కానీ నెక్స్ట్ జన్మలో కానీ. చెడు కర్మలు చేస్తే చెడు కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తాలి. కానీ అకర్మ, కర్మ ఫలరహితము, మేబీ చెడు మంచి రహితమైనటువంటి కర్మ అంటే భగవంతుడు బోధించినటువంటి కర్మలు. గీతా ప్రకారము, భగవద్గీత ప్రకారం మనం కర్మలు చేసినట్టయితే మనము కర్మ రహితమైనటువంటి జీవితాన్ని నెక్స్ట్ లైఫ్ లో పొందగలుగుతాం. అదే వైకుంఠ ప్రాప్తి. ఫైనల్ గా మనం భగవద్గీతని పఠనం చేయడం వల్ల, తర్వాత శ్రవణం చేయడం వల్ల లాభాలు ఏంటనేది మనం తెలుసుకొని మనం ముగిద్దాం. భగవంతుడు ఏమంటారంటే, మీకు ఉపోద్ఘాతంలో ఎవరైతే అత్యంత శ్రద్ధతో, మామూలు శ్రద్ధ కాదు, అత్యంత శ్రద్ధతో భగవద్గీతని ఎవరైతే పఠనం చేస్తారో, శ్రవణం చేస్తారో, వాళ్ళు అంటే వాటిని పఠనము శ్రవణం చేసి చక్కగా అనుసరిస్తారో వాళ్ళు
వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అన్ని దుఃఖముల నుండి, క్లేశముల నుండి ముక్తులు కాగలుగుతారు. దీన్ని గీతా మహత్యంలో చెప్తున్నారు. గీతా శాస్త్రం పుణ్యం పఠేత్ ప్రయతపుమాన్ భయశోకాది వర్జిత. అంటే ప్రస్తుత జన్మలో ఉన్నటువంటి భయాలు, శోకాలు, దుఃఖాల నుండి కూడా బయటపడగలుగుతాడు. నెక్స్ట్ జన్మ గురించి ఎటువంటి భయం లేకుండా జీవించగలుగుతాడు. అదేవిధంగా ఇంకా మనకు ఈ గీతా మహత్యంలో మీ దగ్గర భగవద్గీత ఉంటే ఒకవేళ మీరు కూడా ఫాలో చేయొచ్చు. గీతా మహత్యంలో చెప్తున్నారు భగవంతుడు, గీతాధ్యాయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. ఎవరైతే ఈ భగవద్గీతను అత్యంత శ్రద్ధతో పఠిస్తారో, శ్రవణం చేస్తారో, పూర్వజన్మ పాప ఫలాలు అతని మీద పని చేయవు. మరి నెక్స్ట్ గీతామాత్యం ఇంకో శ్లోకంలో చెప్తున్నారు, మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మల నాశనం. మనకు భగవద్గీత వల్ల లాభాలు ఏంటి అనేది ఈ శ్లోకాలు శ్రద్ధగా వినండి. మిగతా ఫస్ట్ చాప్టర్ నుంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకు రాబోతుంది. దీంట్లో ఏమంటున్నారంటే, మానవులందరూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒకసారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ స్నానం చేసి ఈ శరీరాన్ని వాళ్ళు శుభ్రపరుచుకుంటారు. కానీ మన జన్మల నుంచి వస్తున్నటువంటి ఎన్నో మలినాలు, అంటే పాప కర్మల ఫలాలు మలిన రూపంలో మనని ఈ దేహంలో బంధించి ఎన్నో దుఃఖాలకు, క్లేశాలకు గురి చేస్తుంది. మరి ఎన్నో జన్మల పాప ఫలితాలను మనము అనుభవించకుండా వాటిని తొలగించుకోవడానికి కొరకు, లైక్ గంగలో ఒక్కసారి స్నానం చేస్తే మనము ఎంతో పవిత్రం అవుతామని చెప్పేసి చెప్తారు. అటువంటిది గీత అనే గంగలో ఒక్కసారి స్నానం చేస్తే మనకు లక్షల కోట్ల జన్మల పాప ఫలాలన్నీ కూడా నశించిపోతాయని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, గీతాసు గీత కర్తవ్య కిం అన్వై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వి నిశ్రుత. ఎవరైతే భగవద్గీతని, ఈ వేదాల యొక్క సారము భగవద్గీత, దీన్ని అత్యంత శ్రద్ధతో ఎవరైతే పఠిస్తారో వాళ్ళు ఈ లౌకిక కార్యాల్లో, భౌతికమైనటువంటి కార్యాల్లో మనము మునిగిపోయినా కూడా, అంటే మన దినచర్యల్లో మనము చేయవలసినటువంటి కార్యాలు చేయకుండా ఎంతో భౌతిక మన దేహ పోషణ కొరకు, మన ఫ్యామిలీ మెయింటెనెన్స్ కొరకు ఎన్నో కష్టాలు మనము అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఆ కర్మలు చేస్తూ కూడా ఎవరైతే భగవద్గీతను పఠిస్తూ భగవద్గీతను అనుసరిస్తారో వాళ్ళు సర్వ పాపాల నుంచి చాలా సులభంగా ముక్తులు కాగలుగుతారని చెప్పేసి చెప్తున్నారు భగవంతుడు. దాని తర్వాత ఫైనల్ గా మనకు 4 ఇన్స్ట్రక్షన్స్ లో భగవంతుడు ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ రూపంలో చెప్తున్నారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. భగవంతుడు చెప్తున్నారు. స్పెషల్గా ఇది శంకరాచార్యుల వారు చెప్తున్నారు, మన జీవితంలో చాలా సమయం తక్కువ ఉంది, మనకు తర్వాత జ్ఞాపక శక్తి తక్కువ ఉంది, ఆయుష్ తక్కువ ఉంది. కాబట్టి చాలా సులభ మార్గం, అన్ని కూడా మనకు ఈజీగా రావాలి, ఎక్కువ ఫలితం ఉండాలా, అదే ఈ ఫార్ములా ఇస్తున్నారు. ఒకే ఒక్క శాస్త్రాన్ని రోజు శ్రవణం చేయడానికి, పఠించడానికి ప్రయత్నం చేయండి. అది దేవకీ పుత్ర గీతం, భగవంతుడు కృష్ణ భగవానుడు బోధించినటువంటి భగవద్గీత. రెండవది మనకు ఫార్ములా రూపంలో ఇచ్చారు, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా. సో మనము ఒకే ఒక్క దేవుడు అయినటువంటి కృష్ణ భగవాను ప్రార్థన చేయండి, భగవంతుని సేవించండి. మూడవ చెప్తున్నారు, ఏకో మంత్ర తస్య నామాని అని. భగవంతుడు అంటున్నారు, ఒకే ఒక్క నామం, చాలా శతకోటి నామాలని అన్నింటి పఠించడము, మళ్ళీ వాటి విధి విధానాలను పాటించడము అనేది చాలా కష్టం. కాబట్టి చాలా సులభంగా భగవంతుడు కలియుగంలో సులభమైన మార్గాన్ని, అత్యంత ఉన్నత ఫలితాన్ని మనకి ఇచ్చేటువంటి మంత్రము హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఈ ఒకే ఒక్క మంత్రాన్ని జపించండి, అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాన్ని పొందండి. ఫైనల్ గా చెప్తున్నారు, కర్మ అనేది ఫైనల్. భగవద్గీతలో మనకు 5వ ముఖ్యమైన విషయాన్ని కర్మలు చేయమన్నారు. భగవంతుడు దీంట్లో చెప్తున్నాడు, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఆ భగవంతుడు బోధించిన విధంగా కర్మలు చెయ్యండి. భగవంతుడు ఇక ముందు ముందు మనము అధ్యాయాలు తెలుసుకుందాము. ఆ భగవత్ కర్మలు చేసినట్టయితే మనము తిరిగి ఇటువంటి 4 క్లేశాలు, జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులతో కూడుకున్నటువంటి, ఇప్పుడు ప్రతి దగ్గర ప్రకృతి విలయతాండంలాగా మనకు వరదలు, చాలా ఎంతో మంది జీవులని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆది దైవిక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాము. వీటన్నిటి నుంచి సులభంగా ముక్తి పొందడానికి కొరకు భగవద్గీతను శ్రద్ధతో విందాము, పఠిద్దాము. భగవంతుడి కృపకు మనము పాత్రులమవుదాము. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జబలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి దీంట్లో. నీ సలహా ఎవరు అడగలేదు ఇక్కడ. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్, ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి గురుగారికి ప్రశ్న వేయొచ్చని రిక్వెస్ట్ చేస్తున్నాను. భక్తి వేదాంత అట్లా అంటాడు ఇట్లా అంటాను కూడా ప్రతి హరే కృష్ణ. ఎవరికి ప్రశ్న లేదనుకుండా, కాబట్టి మనం అందరము అంజలి మాత గారు చేయట్లేదండి. అంజలి మాత గారు హ్యాండ్ రైజ్ చేశారండి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. శతకోటి ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ, నాకు ఒక డౌట్ ఉన్నది.